ఓం విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. అధిక మాస సోమవారం ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. ఈ అధిక మాసంలో ఎవరైతే అధిక మాస పవిత్రతను తెలిపేటటువంటి ఈ కథను వింటారో వారికి ఉన్నటువంటి 7 జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు తొలగి నుండి నూరేళ్లు సుఖంగా జీవిస్తారు. తప్పక వినవలసినటువంటి అధిక మాసం పురాణ కథ గురించి తెలుసుకుందాం. కాల ప్రమాణంలో చాంద్రమానం ప్రకారం 2 ఏళ్లకు ఒకసారో 3 ఏళ్లకు ఒకసారో ఏదో ఒక నెల అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని కొందరు దేనికి పనికిరానిది అంటారు. కానీ ఈ అధిక మాసం దైవారాధనకు, భగవంతుని యొక్క నామస్మరణకు, నదీ స్నానానికి, దీపదానాలకు అత్యంత పవిత్రమైనదని చెప్పబడింది. అంతేకాదు సాక్షాత్తు గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు తన పేరుతోనే దీన్ని పురుషోత్తమ మాసం అని అన్నాడని పద్మపురాణంలో ఉంది. ఈ అధిక మాస గొప్పతనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనాడు నారదులు వారు శ్రీకృష్ణ పరమాత్మను, ఓ కృష్ణ, ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా ఇంద్రియ సుఖాలలో నిమగ్నమై ఉన్నారు. వారు జీవిత గమ్యాన్ని మర్చిపోయారు. అలాంటి ఈ జీవులు భగవంతుడి సన్నిధికి చేరడానికి ఉపయోగపడేటటువంటి విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతాడు. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో ఇలా అంటాడు, ఓ నారద, దేవాది దేవుడైనటువంటి ఆ కృష్ణుడి లీలలను వినడంతో అన్ని పాపాలు నశిస్తాయి. నీకు భగవంతుడి లీలలు తెలుసు, కానీ ఇతరులకు మేలు కలిగించడానికి మాత్రమే ఇలా నీవు నన్ను అడుగుతున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసం గొప్పతనాన్ని వివరిస్తాను. ఆ మాసం కేవలం భౌతికమైనటువంటి సంతోషాలనే కాకుండా భగవంతుని యొక్క దివ్య సన్నిధిని కూడా ప్రసాదిస్తుంది అంటాడు. అరణ్యవాస కాలంలో పాండవులను కూడా ఈ వ్రతం ఆచరించమని చెప్పాను. అందుకు తగినటువంటి కారణం కూడా చెప్పాను. అది నీకు కూడా చెబుతాను, విను. ఒకానొకసారి ప్రకృతి నిర్ణయం వలన అధిక మాసం ఒకటి కాలమాసంలో అవతరించింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసాన్ని అపవిత్రంగాను మలిన మాసంగాను చూశారు. ఏ విధంగా మలినత్వాన్ని తాకటం అపవిత్రంగా భావిస్తారు, ఆ విధంగా ఈ అధిక మాసాన్ని కూడా ఏ పవిత్ర కార్యానికి పనికిరాదన్నట్లుగా చూడడం మొదలుపెట్టారు. అలా ఈ మాసం నిందలు పడుతూ అందరి చేత నిరాకరింపబడింది. ఆ మాసంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు ఎవరూ చేసేవారు కాదు. ఈ విధంగా మానవుల అందరి చేత నిరాకరింపబడి నిందలు పడుతూ అధిక మాసం చాలా దుఃఖితురాలైంది. ఆమె వైకుంఠానికి వెళ్ళి ఆమె దుఃఖితురాలై వైకుంఠానికి వెళ్ళి తన దీనస్థితిని భగవంతుడికి విన్నవించుకుంది. అంతులేని దుఃఖంతో భగవంతుని పాదాల వద్ద పడిపోయింది. కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఓ కృపా సింధు, నేను నిశ్చయ స్థితిలో నీ వద్దకు వచ్చాను. ప్రపంచ జనులందరూ కూడా నన్ను తిరస్కరిస్తున్నారు. నన్ను రక్షించు, నీ కృప నాకు కలిగించు, నన్ను దయతో చూడు అని భగవంతుడి పాదాల వద్ద వాపోయింది. ఆమె కన్నీళ్లకు దీనస్థితిని చూసి నారాయణుడికి ఆమెపై జాలి కలిగింది. అలా దీనంగా విలపిస్తున్నటువంటి అధిక మాసంతో ఇలా అంటాడు, దుఃఖించవద్దు, నీ కష్టాలన్నింటినీ తొలగించి నిన్ను రక్షిస్తాను అంటాడు. నేను ఈ అధిక మాసానికి నాతో సమానమైనటువంటి కీర్తిని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మోక్షాన్ని భక్తులకు ప్రసాదించే శక్తిని ఇస్తున్నాను. ఈ అధిక మాసం నాతో సమానం. నాలో ఉన్న శక్తులన్నింటినీ కూడా ఈ అధిక మాసానికి ఇస్తున్నాను. ఇక మీదట నా పేరుతో పురుషోత్తమ మాసం అని ఈ నెల ప్రాముఖ్యం పొందుతుంది. అలాగే ఇప్పుడు ఈమెకు నా లక్షణాలన్నీ లభించడం వలన నేనే ఈమెకు భర్తను అవుతాను. పురుషోత్తమ మాసాన్ని నేనే రక్షిస్తాను. నాతో సమానం కాబట్టి ఈ మాసం అన్ని మాసాలకు అధిపతి. ప్రతి ఒక్కరి చేత అధిక మాసం పూజింపబడుతుంది. పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎలాంటి కోరికలైనా తీరుతాయి. ప్రతి ఒక్కరూ కూడా కొంచెమైనా భక్తిగా సేవ చేయాలి. పవిత్ర నదిలో స్నానం చేయడం, భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుని నామాన్ని జపించడం, దాన కార్యాలు నిర్వహించడం ఈ మాసంలో చెయ్యాలి. ఇలా ఎవరైతే నా ఉపదేశాలను పాటిస్తారో అలాంటి వారు చివరికి భగవంతుణ్ణి చేరుకుంటారు. ఇందుకు తార్కాణంగా ఒక చిన్న కథను కూడా చెబుతాను, విను. ద్రౌపది క్రితం జన్మలో మేధావి అనే బ్రాహ్మణుడికి కుమార్తెగా పుట్టింది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వలన తండ్రి ఆమెను పెంచాడు. కానీ ఆమె యుక్త వయస్కురాలైన ఆమెకు వివాహం చెయ్యాలని చెప్పి ఆలోచించేవాడు కాదు తండ్రి. కొద్ది కాలం తర్వాత ఆమె తండ్రి మరణించాడు.
తండ్రి మరణం ఆమెకు మరింత దుఃఖాన్ని కలిగించింది. అప్పుడు దూర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ప్రణామాలు అర్పించి ఆయన్ని పూజించింది. పూలు పండ్లు సమర్పించింది. దూర్వాస మహర్షి ఆమె యొక్క అతిథి మర్యాదలకు సంతోషించాడు. అప్పుడు ఆమె మహర్షితో ఇలా అంటుంది, మహర్షి, మీకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా తెలుసు కదా. మరి నా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేను కూడా అవివాహితను కాబట్టి నన్ను రక్షించడానికి నాకు భర్త కూడా లేడు. కాబట్టి నాకు సహాయం చేసి ఈ పరిస్థితి నుండి బయటపడే సలహా ఇవ్వండి అని అడుగుతుంది. అదంతా విన్నటువంటి దూర్వాస మహర్షి, పురుషోత్తమ మాసం శ్రీకృష్ణుడికి ప్రీతికరమైంది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినంతనే నీ పాపం పోతుంది. ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైంది. కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని, ఈ యొక్క వ్రత విధానాన్ని పాటించు అంటాడు. అది విని ఆ యువతి, ఓ మహర్షి, మీరు అబద్ధం ఆడుతున్నారు. ఏ విధంగానూ ఈ అధిక మాసం ఏ పుణ్యకార్యాలకు పనికిరాదు అని చెబుతుంది. ఆ విధంగా బ్రాహ్మణ యువతిపై ఆ దూర్వాస మహర్షికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మహర్షి ఆ స్థలాన్ని విడిచిపెట్టాడో ఆ బ్రాహ్మణ యువతి వైభవం అంతా కూడా క్షణంలో కోల్పోతుంది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందువల్ల ఆమె శరీరం కురూపిగా తయారవుతుంది. అప్పుడు ఆమె భక్తితో పరమేశ్వరుని ప్రార్థిస్తుంది. అప్పుడు శంకరుడు ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ యువతి ఇలా అంటుంది, పరమేశ్వర, నాకు భర్తని ప్రసాదించు అని 5 సార్లు అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, అలాగే కానీ నీకు భర్త కావాలని 5 సార్లు అడిగావు కాబట్టి నీకు 5 మంది భర్తలు లభిస్తారు అంటాడు. ఆ తర్వాత కాలంలో ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞం చేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞకుండంలో ద్రుపదుడికి కుమార్తెగా ఆవిర్భవించి ద్రౌపదిగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ద్రౌపది పాండవులైనటువంటి 5గురిని వివాహం చేసుకుంది అని శ్రీమన్నారాయణులు వారు నారదుల వారితో చెబుతాడు. కాబట్టి నారద, అధిక మాసం ఎంత గొప్పదో దీన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారికి అన్నీ కూడా నా కృప వల్ల లభిస్తాయి. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, మరణం దరిచేరదు, వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీమన్నారాయణుడు నారదుల వారితో చెబుతాడు. అధిక మాస పవిత్రతను తెలియజేసేటటువంటి మరొక కథ గురించి తెలుసు. ఒకనాడు సౌత మహాముని నైమసారణ్యంలో ఋషులకు అధిక మాస మహత్యం గురించి ఇలా చెబుతుంటాడు. ఓ ఋషులారా, ఇప్పుడు నేను పురుషోత్తమ మాసం గొప్పతనం గురించి తెలియచేసేటటువంటి ఒక కథ గురించి వివరించబోతున్నాను. సావధానంగా ఆలకించండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ధార్మికమైనటువంటి భక్తి ప్రవక్తులతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అతని భార్య గౌతమి. ఆమె గౌతమ ఋషి కుమార్తె. వారు గృహస్థ ఆశ్రమ ధర్మాలన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉండేవారు. కానీ వారికి పిల్లలు లేరు. ఒకనాడు సుదేవుడు తన భార్య గౌతమితో ఇలా చెప్పాడు, ఓ గౌతమి, పుత్రులు లేనటువంటి ఈ మానవ జీవితం వ్యర్థం. కాబట్టి నేను వెనువెంటనే మరణించాలని చెప్పి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు గౌతమి సుదేవుడితో ఇలా చెబుతుంది, ఓ స్వామి, దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. మీరు వైష్ణవులు. ఇలాంటి పరిస్థితుల్లో స్థిర చిత్తంతో ఉండాలి. మీకు పుత్రులు కావాలనుకుంటే జగన్నాథుణ్ణి ప్రార్థించు, పుత్రుణ్ణి వరంగా పొందండి అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సుదేవుడు 4000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఇక శ్రీహరి ఆ తపస్సుకు మెచ్చి గరుడ వాహనరుడై ప్రత్యక్షమవుతాడు. చతుర్భుజారూపుడైనటువంటి శ్రీహరిని చూసి సుదేవుడు ఎంతో సంతోషంతో సాష్టాంగ ప్రమాణం చేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు. సంతోషించినటువంటి శ్రీహరి, సుదేవ, నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచింది. నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి సుదేవుడు ఎంతో సంతోషించి, స్వామి, మీరు నాకు పుత్రుణ్ణి ప్రసాదించండి చాలు అంటాడు. దానికి శ్రీహరి ఇలా అంటాడు, సుదేవ, నీ ప్రారబ్ధ కర్మ ప్రకారం తదుపరి 7 జన్మల వరకు నీకు పుత్ర సంతానం లేదు. కాబట్టి మరేదైనా వరం కోరుకో అని సుదేవుడికి చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి సుదేవుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్నటువంటి గరుత్మంతుడి మనసు కరిగిపోతుంది. అప్పుడు గరుత్మంతుడు కూడా సుదేవుడికి పుత్ర సంతానం కలిగేలా చూడమని విష్ణువుని ప్రార్థిస్తాడు. అది విన్నటువంటి శ్రీ మహావిష్ణువు వారికి పుత్రుని ప్రసాదించే శక్తి గరుత్మంతుడికి ప్రసాదిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు స్పృహ కోల్పోయినటువంటి సుదేవుడికి సపర్యాలు చేశాడు. సుదేవుడు లేచిన తర్వాత గరుత్మంతుడు సుదేవుడితో ఈ విధంగా చెబుతాడు, ఓ అదృష్టవంతుడా,
నా ప్రభువు ఆజ్ఞ ప్రకారం నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు త్వరలోనే పుత్రుడు జన్మిస్తాడు. అతను నా అంత జ్ఞానవంతుడు అవుతాడని ఆశీర్వదించి తరువాత శ్రీహరి గరుత్మంతుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత గౌతమి ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. అతని పేరు సుఖదేవుడు. చిన్నతనం నుండి సుఖదేవుడు దైవ లక్షణాలతో విద్యలో గురువులను పెద్దలను సంతృప్తిపరుస్తూ ఉండేవాడు. ఒకనాడు దేవతల మహర్షి వారి ఆశ్రమానికి వస్తాడు. సుదేవుడి దంపతులు అతనికి ఉచిత ఆసనాన్ని ఇచ్చి గౌరవిస్తారు. వారి కుమారుడు సుఖదేవుడు మహర్షికి ప్రణామాలు అర్పిస్తాడు. అతన్ని చూసి మహర్షి కూడా సంతోషిస్తాడు. కానీ వెంటనే గంభీరంగా ఆలోచించడం మొదలు పెడతాడు. తరువాత దేవతల మహర్షి బ్రాహ్మణ దంపతులతో ఈ విధంగా చెబుతాడు. సుఖదేవుడికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ అతనికి ఒక గండం ఉంది. 12 సంవత్సరాల వయసులో నీటిలో మునిగి చనిపోతాడు అని చెప్పి ఆ ఋషి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ దంపతులు దుఃఖంతో కృషించిపోతారు. కానీ దయాసాగరుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ రోజులు గడుపుతూ ఉంటారు. ఒకనాడు సుఖదేవుడు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా మహర్షి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నీళ్ళల్లో మునిగిపోతాడు. స్నేహితులు ఈ వార్తను తల్లిదండ్రులకు చెప్పగా వారు బోరున ఏడుస్తూ సరస్సు దగ్గరికి వచ్చి కుమారుడి శవానికి ముద్దులు పెడుతూ దుఃఖిస్తూ, కుమారా, నీవు కనుక లేచి మాట్లాడకపోతే మేము కూడా మా ప్రాణాలు విడుస్తామని శ్రీహరి నామాన్ని జపించడం ప్రారంభిస్తారు. వారు అలా జపం చేస్తూ ఉండగా ఒక్కసారిగా అకాల వర్షం, పెనుగాలులు వస్తాయి. అక్కడ పూర్తిగా నీళ్లతో నిండిపోయినప్పటికీ వారు మాత్రం పట్టించుకోకుండా కుమారుడి కోసం ఏడుస్తూ ఉంటారు. ఆ విధంగా వారు హరినామస్మరణ జపించడంలో 1 మాసం గడిచిపోతుంది. ఆ మాసమే అధిక మాసం. అనుకోకుండా సుదేవా దంపతులు పురుషోత్తమ మాసాన్ని పూజించారు. వారి తపస్సుకు సంతోషించి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవ్వగా వర్షం వెంటనే ఆగిపోతుంది. శ్రీకృష్ణుడిని చూడగానే వారు కుమారుడు శవాన్ని పక్కన పెట్టి ప్రణామాలు అర్పిస్తారు. శ్రీకృష్ణుడు చాలా సంతోషిస్తాడు. వారు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సుదేవా, నీ కుమారుడు సుఖదేవుడు 12 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తాడు. నీకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు. నీ జీవితం చివరిలో మీరు నా గోలోకాన్ని చేరుకుంటారని శ్రీకృష్ణుడు వరం ఇస్తాడు. అలా శ్రీకృష్ణుడు చెప్పడం పూర్తిగా కానీ సుఖదేవుడు లేచి కూర్చుంటాడు. అది చూసి బ్రాహ్మణ దంపతులు కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ దృశ్యమంతా చూసినటువంటి దేవతలందరూ వారిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఇక సుఖదేవుడు తల్లిదండ్రులకు శ్రీకృష్ణుడికి ప్రణామాలు అర్పిస్తారు. అంతవరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా సుఖదేవుడికి చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకు నన్ను బ్రతికించారని శ్రీకృష్ణుని ఆయన అడుగుతాడు. అప్పుడు భక్త సులభుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఓ బ్రాహ్మణ, నీకు తెలీదా నేను ఎందుకు మీ పట్ల సంతృప్తి చెందానో? మీ ఇద్దరూ కూడా పరమ పవిత్రమైనటువంటి అధిక మాసాన్ని పాటించారు. ఈ మాసం నాకు అత్యంత ప్రియమైనది. మీరు దుఃఖంతో ఏడుస్తూ నా నామజపం చేసినప్పుడు అధిక మాసం జరిగింది. మీరు ఆ మాసం మొత్తం ఈ యొక్క నామస్మరణతోనే గడిపారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఒకసారి బ్రహ్మ వేదాలలో తెలిపిన విధంగా అన్ని వైదిక కర్మలు కూడా గొప్పవా, పురుషోత్తమ మాసం గొప్పదా అని లెక్కించాడు. కానీ అన్ని వైదిక కర్మల కంటే పురుషోత్తమ మాసం గొప్పదని తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాడో అతనే ముల్లోకాలలో పరమ అదృష్టవంతుడు. మరణించిన తర్వాత నా దివ్యధామం చేరుకుంటాడని శ్రీకృష్ణ పరమాత్మ ఈ వివరణ అంతా కూడా తెలియజేసి అక్కడి నుండి అదృశ్యమవుతాడు. కాబట్టి అధిక మాసం చాలా గొప్ప మాసమని సూత మహాముని, సౌనకాది మహామునులందరికీ కూడా వివరిస్తాడు. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, నామకరణాలు, అన్నప్రాసన వంటి కార్యక్రమాలు చేయకూడదు. అధిక మాసంలో శ్రీకృష్ణ పరమాత్మను చక్కగా పూజించుకోవాలి. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం, అలాగే వైభవలక్ష్మి వ్రతం, ఇలా వ్రతాలు చేసుకోవచ్చు. యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ఇవి కూడా చేసుకోవచ్చు. అధిక మాసంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. వివాహాలు చేసుకోకూడదు. శంకుస్థాపన, గృహప్రవేశాలు అధిక మాసంలో చెయ్యకూడదు. ఆడపిల్లలకు చెవులు కుట్టిస్తారు కదా,
ఆ చెవులు కుట్టించడం కూడా ఈ మాసంలో చేయకూడదు. మెట్టెలు పెట్టుకోవడం, మంగళసూత్రం గుచ్చుకోవడం, ఉపనయన క్రతువులకు కూడా ఈ అధిక మాసంలో చేయకూడదు. అధిక మాసంలో వాహనాలు కొనవచ్చు, డబ్బులు మార్చుకోవచ్చు, అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఈ మాసం పూజలకు, దేవత ఆరాధనకు చాలా విశేషం. ఈ మాసంలో పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆడవారు జాగ్రత్తగా ఉండాలి. మైల్లో ఉన్న స్త్రీలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అద్దె ఇంటిలో కూడా ఈ మాసంలో వెళ్ళకూడదు. అంటే అద్దె ఇల్లు కూడా మారాలనుకుంటే ఈ మాసంలో మారకూడదు. ఇక ఈ విధంగా ఈ అధిక మాసంలో తప్పకుండా చేయవలసినటువంటి పనుల గురించి తెలుసుకున్నారు కదా. అలాగే చేయకూడనటువంటి పనులు కూడా తెలుసుకున్నారు. మరి ఈ రోజున ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సోమవారం. మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు భక్తవత్సలుడు. ఆశ్రిత జన పక్షపాతి రోజుల్లో ఒక్కసారైనా ఓం నమశివాయ అనుకుంటే చాలు, సర్వశుభాలు కలిగేలా చేస్తాడు స్వామి. ఆ స్వామి నామాన్నే ప్రతిరోజు స్మరించే వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి ఆపదలు దరిచేరనివ్వకుండా స్వామి తప్పకుండా కాపాడతాడు. అపమృత్యు భయం ఉండదు. భక్త సులభుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ రోజున తప్పకుండా సోమవారం ఎంతో విశేషంగా పరమేశ్వరుని ఆరాధించిన వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలిగేలా చేస్తాడు. మరి ఈ రోజున ఈ కథను విన్నంత మాత్రానే స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుడికి మహాభక్తులు ఉండేవాడు. అతను శాస్త్రాల్లోనూ ఎంతో ప్రావీణ్యతను సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాల్లో తనకు మించినటువంటి గొప్ప పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు. ఇద్దరికీ కూడా మంచి వరుడులతో వివాహం జరిపిస్తాడు. ఇదంతా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంగా భావించేవాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతిరోజు కూడా రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండేవారు. ఇంటికి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు. ప్రతిక్షణం శివశర్మ దంపతులు పరమేశ్వరుని స్మరించుకుంటూ కాలం గడిపేవారు. అంతలో ఒక్కసారిగా శివశర్మకు కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానేసింది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది. అలా రోజురోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగ్గా కనిపించక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడడంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ కూడా పరమేశ్వరుని స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు కృంగిపోయారు. పరమేశ్వర, ఏమిటి ప్రారబ్ధం, ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని మొరపెట్టుకున్నారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ యొక్క పాపఫలం తీరడంతో తన భక్తుణ్ణి ఇంకా రక్షించాలనుకుంటాడు. మరునాడే ఉదయం వారింటికి పరమేశ్వరుడు వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వస్తాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుడిలో దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తుంది. దంపతులు ఇద్దరూ కూడా బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అంటారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నులాగా ఉన్నారు. నా యందు దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గాన్ని సెలవివ్వండి అని ప్రార్థిస్తారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అంటాడు: నాయన్లారా, మీ బాధను నేను తెలుసుకున్నాను. మీ బాధలన్నీ తొలగించే ఉపాయాన్ని చెబుతాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉంది. ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలోనే వెళ్ళి స్వామిని దర్శించుకోండి. స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరుకుంటాడు. కొండ మీదకు మెట్లు సరిగ్గా ఉండవు. కొండ కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది. కంటి చూపు సరిగ్గా కనిపించక కాలి నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వస్తుంది. కొండపై నుండి కిందకు దిగుతున్న భక్తులను ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడుగుతాడు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉండవచ్చు, 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెబుతారు. శివశర్మకు బాధ వేస్తుంది. ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనో అనుకుంటాడు. కానీ మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడు కనిపిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని రొప్పుతూ కొండెక్కుతాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉంటాయి.
ఉంటాయి. శివశర్మ ప్రతి 10 మెట్లకు ఒకసారి కూర్చుంటాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతనిలో ఉన్న ఊపిరి పూర్తిగా పోతుంది. ఇక ముందుకు వెళ్ళలేనని చెప్పి భావించి ఉన్న చోటనే కుప్పకూలి కూర్చుంటాడు. అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వారి దగ్గరకు వచ్చి, స్వామి, నీరసించిపోయినట్లున్నారు, పర్వాలేదు, భయపడకండి, నాతో రండి, మీరు తేలిగ్గా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. శివశర్మకు ఆ భక్తుడు చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరం అంతా ఏదో తెలియనటువంటి శక్తి ప్రసరించినట్లుగా అయ్యింది. ఇక అతని చెయ్యి పట్టుకొని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేస్తాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుడి ఆలయం అద్భుతంగా ఆయనకు దర్శనం ఇస్తుంది. ఇక శివశర్మ దంపతులు ఇద్దరూ కూడా కళ్ళు మూసుకొని ఆలయం వైపు తిరిగి స్వామికి నమస్కరిస్తారు. ఇక ఆశ్చర్యంగా కళ్ళు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి నయమవుతుంది. కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపిస్తుంది. ఎంతో సంతోషించి పరమేశ్వరుని దంపతులు ఇద్దరూ కూడా ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకొని తీసుకుని వచ్చినటువంటి భక్తుడి కోసం పక్కకు తిరిగి చూస్తాడు. ఆశ్చర్యంగా అప్పటి వరకు వారితోనే ఉన్నటువంటి భక్తుడు అక్కడ కనిపించలేదు. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండుంటాడని అంతా వెతుకుతారు, కానీ అతను మాత్రం వారికి ఎక్కడా కనిపించడు. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఆ పరమేశ్వరుడే ఆ భక్తుడి రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని చెప్పి శివశర్మ దంపతులు తెలుసుకుంటారు. అలా దంపతులు ఇద్దరూ కూడా కొండపై ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటారు. మహేశ్వరుడి దర్శనంతో వారికి ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోతారు. కొన్ని రోజులకు శివశర్మ కాలి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలా శివశర్మ దంపతులు బ్రతికి ఉన్నంతకాలం పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆనందాన్ని, అలాగే స్వామివారు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా స్వామిని సేవించుకుంటూ సుఖంగా కాలం గడిపి చివరికి ముక్తిని పొందారు. సృష్టి మొత్తానికి కూడా కారణాభూతుడు పరమేశ్వరుడు. సమస్త దేవతాగణం పరమేశ్వరుని నిత్యం కూడా స్తుతిస్తూ ఉంటారు. రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుని తలుచుకున్న ఎన్నో జన్మల పాపాలన్నీ కూడా కాలి బూడిదవుతాయి. అందులోనూ సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి గొప్ప పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తం వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుని నిత్యము కూడా ప్రార్థించే వారికి సర్వ శుభాలు కూడా కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యం కూడా దరిచేరదు. ఒకవేళ దరిచేరిన అది ప్రారబ్ధ కర్మ ఫలితమే కానీ అది చివరి వరకు కూడా బాధ పెట్టేది ఉండదు. అనారోగ్యం దరిచేరినప్పటికీ కూడా అది కూడా స్వామివారి యొక్క నామస్మరణతో స్వామిని పూజించడంతో హరించుకుపోతుంది. బ్రతికి ఉన్నంతకాలం కూడా సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందేలా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను చదివినా వినిపించినా జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ పరమ పవిత్రమైన సోమవారం రోజు ఈ కథలను విన్న ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా ఈ పురుషోత్తమ మాసంలో ఒక్కసారైనా ఆ దేవుని నామాన్ని తలుచుకుంటూ కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల మీరు దేవుణ్ణి స్మరించుకున్న వాళ్ళు అవుతారు, ఆ దేవుని కృపకు పాత్రులు అవుతారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.